పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టీఎంసీ ఎమ్మెల్యేలు, ఎంపీల్లో చీలికలు, పలువురు నేతల రాజీనామాల నేపథ్యంలో ఆ పార్టీ భవిష్యత్తుపై ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్ ను జాతీయ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయాలని కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ ప్రతిపాదించినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ ప్రతిపాదనపై స్పందించేందుకు కొంత సమయం కావాలని టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ కోరినట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయిన తర్వాత టీఎంసీలో అంతర్గత విభేదాలు మరింత తీవ్ర రూపం దాల్చినట్లు తెలుస్తోంది. పార్టీకి చెందిన పలువురు కీలక నేతలు తిరుగుబాటు బాట పట్టడంతో పాటు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి మద్దతు ప్రకటించినట్లు వార్తలు వెలువడుతున్నాయి. దీంతో పార్టీ భవిష్యత్తు, రాజకీయ మనుగడపై మమతా బెనర్జీ ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల మధ్య మమతా బెనర్జీ ఢిల్లీలో సోనియా గాంధీతో వరుసగా 2 రోజుల పాటు భేటీ అయ్యారు. బీజేపీ ఒత్తిళ్లను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ తో కలిసి వెళ్లడం ఒక మార్గమని సోనియా సూచించినట్లు సమాచారం. టీఎంసీ కాంగ్రెస్ లో విలీనమైతే మమతాకు జాతీయ స్థాయిలో కీలక బాధ్యతలు, అభిషేక్ బెనర్జీకి కూడా పార్టీ పదవులు ఇవ్వాలన్న ప్రతిపాదన వచ్చినట్లు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. మరోవైపు అభిషేక్ బెనర్జీ, రాహుల్ గాంధీ భేటీ కూడా రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. టీఎంసీ భవిష్యత్తు, కాంగ్రెస్ తో సంబంధాలపై రానున్న రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.